ఈ లోకం ఒకసారి మరణానికి చాలా దగ్గరగా వచ్చింది. సముద్ర మదనంలో అమృతానికి కంటే ముందు వచ్చింది ఒక భయంకరమైన శక్తి. అది హాలాహల విషం. దేవతలకే కాదు, సృష్టికే ప్రమాదం. అప్పుడు శివుడు ఏమీ మాట్లాడలేదు. మౌనంగా ఆ విషాన్ని తాగేశాడు. శివుడు పడిపోకూడదని పార్వతి తల్లి ఆయన గొంతును తన చేతులతో పట్టుకుంది. కానీ ఆ విషయం సాధారణం కాదు. క్షణాలకే కాదు, కాలాన్ని నాశనం చేసే శక్తి. ప్రేమ క్షణకాలం ఆపగలిగింది, కానీ శాశ్వతంగా కాదు. అందుకే నాగరాజు వాసుకి ముందుకొచ్చాడు. పాము విషాన్ని గుర్తిస్తుంది, విషాన్ని అదుపు చేయగలదు. భయంతో కాదు, బాధ్యతతో, భక్తితో. అందుకే వాసుకి శివుడి మెడ చుట్టూ శాశ్వతంగా నిలిచాడు. ఇదే శివతత్వం. విషాన్ని నశింపచేయడం కాదు, దాన్ని నియంత్రింపజేయడం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.